వందనాలయ్యా. ఈ జనుల మధ్య నీ సాక్షిగా ఉండబోతుండగా ప్రభు నాయన బిడ్డను ప్రభు మీరు గట్టిగా నాయన నీకు వందనాలు అయ్యా. పట్టుకుని తోడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఆ బిడ్డ ఏ మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా ప్రభు నాయన ఆ బిడ్డను ప్రభు నాయన మీ చేపట్టి నడిపించమని అడుగుతున్నాను తండ్రి అయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభు నాయన. నీ బిడ్డ నీ సన్నిధిని తోడుగా ఉంచమని అడుగుతున్నానయ్యా. నీ ప్రత్యక్షత తోడుగా ఉంచమని అడుగుతున్నానయ్యా. నీ బిడ్డను ప్రభు నాయన నీకు వందనాలయ్యా. ఏదైనా తెలియనప్పుడు ప్రభు నాయన అయ్యా దర్శనాల ద్వారా కళల ద్వారా మీరు తెలియజేసి ప్రభు ఆ మార్గంలో ఆ వేళ నడుచుటకు ప్రభు నాయన నీ బిడ్డను ప్రభు నాయన మీరే సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి నానా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభు నాయన. ఆశలు కోరికలన్నీ కూడా ప్రభు నాయన మీరు తీర్చి నాయన ఆ బిడ్డను ఉన్నతమైన వాడిగా ప్రభు నాయన ఇక్కడ వచ్చినగా ప్రభు నీకు నమ్మకంగా ప్రభు నాయన అయ్యా. నా తండ్రి నీకు వందనాలు. ఆనాడు ప్రభు సౌలు పౌలుగా మార్చినప్పుడు ప్రభు అయ్యా హింస వచ్చినా అయ్యా నా తండ్రి శ్రమ వచ్చినా ఉపద్రవం వచ్చినా ఉగ్రత వచ్చినా ఏది వచ్చినప్పటికీ కూడా ప్రభు నాయన నీలో నిలబడ్డాడయ్యా. అంతవరకు కూడా ప్రభు నాయన ఆ బిడ్డ నీ కొరకు నిలబడ్డాడు నా తండ్రి. అలాగే ఈ బిడ్డను కూడా ప్రభు ఆ విధంగా మీరు వాడుకోమని అడుగుతున్నాను. మీరు వాడుకోండి అయ్యా. మీరు వాడుకోండి నాయన. నీకు వందనాలు. ఈ రాకడ పర్యంతము ప్రభు నీ సాక్షిగా మీరు వాడుకుని ప్రభు నాయన గొప్పవాడిగా చేసి ప్రభు నీలో మహిమపరచబడుతూ ప్రభు నా తండ్రి నీ నామాన్ని మహిమ తెచ్చేవారుగా సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. యేసు మరణము అనంటే ఇప్పుడు యేసు ప్రభువారు చనిపోయి ఎలాగా పునరుద్ధానుడయ్యాడు అలాగే మనం కూడా నీటి బాప్తిస్మము ద్వారా మరి నీటిలో ముంచుతాము అనంటే ఆయనతో ఐక్యము గలవారమై ఆయన మరణములో పాలివారుగా ఉన్నామని అర్థం. మరలా ఆయన ఎలాగా తిరిగి లేచాడు మరి మనం కూడా తిరిగి లేచాము అని అర్థం. మళ్ళీ మూడో మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక ఎన్నటికి ఆయన మీద మరణం అధికారం లేదంట. ఆయన మీద మరణము అధికారం లేదు. ఏ మరణం ఇది అనంటే రెండవ మరణం. పరిశుద్ధిగా తల ఎత్తుకునేటువంటి బిడ్డగా నీ ప్రక్కన కూర్చున్నటువంటి అవకాశాన్ని మీరు ఇప్పుడు ఎలా కలుగు చేశారు ఆ రోజు వరకు కూడా దాన్ని కాపాడుకునే బిడ్డగా మీరు ఆశీర్వదించి నీ బిడ్డ పైన మీ జీవితాన్ని ధరింపు చేసి నీ బిడ్డ సాక్ష్యం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మముగా నీ మహిమా కిరీటంతో బిడ్డను ఆశీర్వదించి వేయి ప్రతి అడుగులో మీ నుండి మీరు ఉన్నత శిఖరాలను ఎక్కించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ సామ్రాజ్యాన్ని విస్తరింప చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రెండు బటన్లు బుక్స్ నేను ముంచి లేపేటప్పుడు అవి చేసి నేను ముంచేటప్పుడు ముంచి లేపేటప్పుడు అడుగు చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ విడిచినటువంటి సాక్ష్యము బట్టి ఈ బిడ్డకు బాప్తిస్మం ఇస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిత్య మహిమకు పిలిచితివా నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. నిత్య మహిమకు పిలిచితివా నీ స్వాస్థ్యముగా ఆత్మాభిషేకముతో స్థిరపరచినా ఆత్మాభిషేకముతో స్థిరపరచినా వాటికి ప్రతిదానికి సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఇచ్చే ప్రతి మాట కూడా ఈ నీళ్లు, సంగము, ఆకాశం
ఇప్పుడు ప్రతిదీ కూడా రేపు సాక్షిగా ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఏ మాట అయితే ఇస్తున్నావో దాన్ని రేపు నెరవేర్చాలి రేపటి నుండి. కనుక నువ్వు ఇప్పుడు ఏమైంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సౌండ్ పెట్టయ్యా. ఇప్పుడు నువ్వేమైతే ఒప్పుకుంటున్నావో వాటన్నిటి ప్రకారంగా నువ్వు జీవించాలి. జీవించలేదనుకోండి, మరి ఈ నీళ్లు, మరి సంఘము, ఆకాశం సాక్షిస్తాయి. మరి బాప్తిస్మం తీసుకుంటున్నామంటే క్రీస్తు మరణంలో పాలివారుగా ఉంటున్నాం. దేనిలో పాలివారుగా ఉన్నాం? క్రీస్తు మరణంలో పాలివారుగా ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత మరి ఆయన మహిమా శరీరంతో ఎలా లేచాడో ఇప్పుడు నీవు కూడా ఆయన లేవటం వల్ల నీవు కూడా పునరుద్ధానుడివై ఈ నీళ్ళలో నుంచి లేవటం వల్ల నీవు మహిమా శరీరం కలిగినటువంటి వ్యక్తిగా, మహిమ కలిగినటువంటి ఆలోచనతోటి నీవు జీవించాలి. అందరితో ఏం మాట్లాడుతున్నా, ఎలా నడుస్తున్నా, ఎలా ఉంటున్నా సరే ఇది ఒక ప్రత్యేకతగా నువ్వు జీవించాలి. లోకానికి ప్రత్యేకముగా ఉండమని చెప్పాడు. మరి అప్పుడే దేవుడి నీ హృదయంలో నివాసం చేయడానికి అవకాశం కలుగుతుంది. మరి యేసు ప్రభువారు ఆయన ఈ భూలోకంలోకి మరి నీకోసమే వచ్చాడని మీరు నమ్ముతున్నారా? మరి ఆయన చనిపోయి మీకోసమే తిరిగి లేచాడని మీరు నమ్ముతున్నారా? మరి ఇప్పుడు దేవుని బిడ్డగా జీవించేటప్పుడు సాతానుడు అనేక విధాలుగా నేను అనేకమైనటువంటి వాటికి ప్రలోభపెట్టి పాపంలో పడవేయటానికి మరి సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. మరి వాటినన్నిటికీ దూరంగా ఉంటావా? దూరంగా ఉంటాను. మరి దేవుడు వాగ్దానం చేశాడు, నీవు ఒక తామర పుష్పంలాగా ఉండాలని. అలాగే జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అలాగే దేవునికిను సంగమునకు దైవజనులకు మరి వారు చెప్పినట్టుగా వారు నడిపించినట్టుగా నడవడానికి నువ్వు సిద్ధపడ్డావా? అది మళ్ళా ఇవి మేము అడిగినవన్నిటికీ నీ ఇష్టపూర్వకంగా మరి జవాబు ఇచ్చేవా, లేకపోతే ఎవరైనా చెప్పమంటే అలా చెప్తున్నావా? ఎవరు భావంతో లేదు, నా ఇష్ట ప్రకారమే నేను చెప్తున్నాను. యేసు ప్రభువు నీ పాపాలని క్షమించాడా? క్షమించాడు. అలాగే మరి బాప్తిస్మం తీసుకోవడానికి మీ అందరికి నువ్వు వచ్చావా, లేకపోతే ఎవరైనా బలవంతం చేసి వచ్చావా? ఎవరు బలవంతం లేదు, నా సొంతగా ఓకే. కనుక నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి మేము బాప్తిస్మం ఇవ్వబోతున్నాం. కనుక ఇక మీదట దేవునికి సాక్షిగాను ఆయనకి నమ్మకంగా పరిశుద్ధుడిగా అనేకులను దేవుని బిడ్డలుగా చేయడానికి నువ్వు సమ్మతిస్తావా? సమ్మతిస్తున్నాను. సరే, ఓకే. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. అక్కడ వర్ష గారు అక్కడ ఉండండి, కదిలివా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ బిడ్డకు నా ప్రభువా జాయినటువంటి నామకరణం చేశారు. నీ బిడ్డ నా ప్రభువా బ్రతుకు కాలంలో మీ దయ కలిగిన నామం బట్టి, నీ ప్రేమ కలిగిన నామం బట్టి మీకు వందనాలు. నన్ను నీకు అవసరాలు మీరు ఎన్నుకుని నా ప్రభువా ఈ దూర ప్రాంతానికి మీరు తీసుకుని వచ్చి ఇది నా తండ్రి విశ్వాస స్వాస్థ్య ప్రార్థనా మందిరాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తుతులు ప్రభువా. 1999 నుండి నేటి వరకు మీరు కొనసాగిస్తున్నందుకు మీకు లెక్కలేని వందనాలు. ఇది నా తండ్రి ఇప్పటివరకు ఏదో వందలాది ఆత్మలకు నా ప్రభావ బాప్తిస్మించేటువంటి అవకాశాన్ని మీరు చూపిన కృపను బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు ప్రభువా. ఇది నా తండ్రి ఈ రోజు నా ప్రభువైన నీ ప్రియ కుమారుడు నా ప్రభువా అయా జాయికి నా ప్రభువైన బాప్తిస్మించేటువంటి నా ప్రభువా మీరు చెప్పారు నా ప్రభువా 99 నీతిమంతుల కన్నా కూడా ఒక ఆత్మ నా ప్రభువైన రక్షించబడ్డా పరలోకంలో ఎంతో సంతోషాన్ని తెలియజేశారు. కనుక నా ప్రభువైన
నీ బిడ్డను బట్టి మీరు సంతోషిస్తున్నారని మీరు నమ్ముతున్నాం తండ్రి. నీ వందనాలు. ఈ సంతోషమే మీ రాకడ పర్యంతము ఆ బిడ్డ ఉన్నంత కాలం కూడా రోజు రోజుకి సంవత్సరానికి సంవత్సరానికి అయా మీ సంతోషము అధికమగునుగాక. అయ్యా నీకు వందనాలు. ఆ బిడ్డ నా ప్రభువైనా ఒక మొక్క వలె మీరు నాటారు. ఆ బిడ్డ ఎదిగి ఫలించినట్లు అధికముగా మీరు ఆ బిడ్డను వాడుకొని బిడ్డను మీ సాక్షిగా నిలబెట్టుకొని ఎక్కడ ఏ దుష్టునికి అధికారం లేకుండా దుష్టుని ఆగదొక్కే శక్తిని బిడ్డకు మీరు కలుగు చేసి అలాగే ఇంకా నా ప్రభు నశించిపోతున్న ఆత్మలకు బాప్తిస్మం ఇచ్చేటువంటి అవకాశాన్ని మీరు మా కలుగు చేసి మీ యొక్క సామ్రాజ్యాన్ని మీ రాకడ పర్యంతం కూడా కొనసాగింప చేసుకున్నాయి. వీరందరూ కూడా నా ప్రభు ఎంతబడే సంఘంలో సభ్యులుగాను మరి ముఖ్యంగా ఈ రోజు బాప్తిస్మం తీసుకున్న బిడ్డ ఎంతబడే సంఘంలో సభ్యులుగాను నీ రాజ్యంలో గొప్ప స్థానాన్ని మీరు కలుగు చేసి నీ ప్రభు పాత్రగా చేసి మహిమ పొందమని నీ పునరుద్ధారుడిగా నా ప్రభు మహిమ శరీరంతోటి మహిమ ఆలోచనతోటి మహిమ తలంపులతోటి మహిమ జీవితంతో ఆ బిడ్డ బ్రతుకుతున్నా ప్రభు మీకు మహిమను తీసుకొచ్చేటువంటి వారిగా వాడుకొని నడిపించి మహిమ పొందమని సంఘవంతుడిని ఈ యొక్క బాప్తిస్మ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షం దీవించి వారి కుటుంబాలను దీవించి సంఘ పరిచర్యలను విస్తృంపజేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ అలాగే బాప్తిస్మ కార్యక్రమాన్ని దీవించేందుకు వందనాలు తెలియజేస్తాను. ఇక రానున్న కాలంలో ఈ రాజమంది ఇలాంటి తరుణాలు మా జీవితంలో ఎక్కువ అనుగ్రహించి నీ కృప పాత్రగా చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే జాయి కుమార్ తల్లిదండ్రులకు వారి యొక్క అక్క చెల్లెలకు వారి బావగారులకు వారి బంధుమిత్రులందరికీ సంఘములకు సదా తోడయ్యండి అభివృద్ధి పరిచి వారి తెల్ల చేయను కాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 అది ఫ్యాన్ వెలుగుతుంది. ఆ ఫ్యాన్ కూడా ఆపా. మైక్ తీసుకొని పాడే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో జాయ్ యొక్క ఆత్మీయ జన్మదినాన ఈ కేక్ ను కట్ చేస్తుండగా ఈ కేక్ వలె మధురముగా ఆస్వాదించును గాక. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు మైక్ లో పాడండి. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు. మే గాడ్ బ్లెస్ యు. మే గాడ్ బ్లెస్ యు. మే గాడ్ బ్లెస్ యు.
భారముతో ప్రభు నాయన, ఎంతో వేదనతో ప్రభు నాయన నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు నాయన నీవు ఆ బిడ్డను ప్రేమించి ప్రభు నాయన అయ్యా నా తండ్రి నీకు వందనాలు, ఆ భారం అంతా మీరు తీసివేశారు. అందరూ బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు నాయన. ఆ వేదన